వచ్చేసి మనము కాటన్ సీడ్స్ స్టాల్ అయితే ఉన్నాము. మనం ఆల్రెడీ చెప్పిన వెరైటీస్ కూడా ఇందులో ఉన్నాయి. ప్లాటినం అండి, వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం, అదేవిధంగా వేదా సీడ్స్ వాళ్ళది డాక్టర్ చంద్ర గోల్డ్. మనకు తెలిసిన వెరైటీస్ ఇవి. సో దిగుబడి ఏ విధంగా వస్తుంది, మనకు కాయ సైజ్ రావడంలో కానివ్వండి, మనకు అన్ని విధాలుగా మంచి సహకరించే విత్తనాలు ఇవి. సో దాంతో పాటు కొత్తగా వెరైటీ కూడా మనకు గౌతమి రావడం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏ విధంగా మనకు ఇల్లింగ్ వస్తుంది, మనకు సరే సార్ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఓకే సార్, ఇది గౌతమి గోల్డ్ అండి. లాస్ట్ 3 years నుంచి మనం ట్రయల్స్ కండక్ట్ చేసి అన్ని రకాల నేలలు టెస్ట్ చేయడం జరిగింది. దీని క్యారెక్టర్స్ ఏంటంటే మనకు చెట్టు బాగా నిటారుగా పెరుగుతుంది. చెట్టు నిటారుగా పెరుగుతుంది, బ్రాంచెస్ కూడా వస్తాయి. బ్రాంచెస్ అధికంగా రావడంతో పాటు నిటారుగా పెరుగుతుంది. గాలి వచ్చినప్పుడు పడిపోయి ఉండేది అంటే కూడా వేరు అనేది బలంగా స్టడీగా ఉంటుంది. బ్రాంచెస్ బాగా వస్తాయి. బోల్ సైజ్ పెద్దగా ఉంటుంది. 6 నుంచి 6.5 గ్రాములు వస్తుంది. పత్తి పలగడ బాగుంటుంది. తీయడం కూడా చాలా సులువు. సకింగ్ టెస్ట్ రసం పిలిచే పురుగులను కూడా మనకు చాలా తొందరగా వచ్చే రకం. మనకు ఈల్డింగ్ ఏ విధంగా వస్తుంది? బ్లాక్ సాయిల్స్ అన్ని 14 నుంచి 15 వస్తుంది. మనకు నేల మంచిగా అనుకూలించి 10-12 గిటార్లు, వాతావరణం మంచిగా అనుకూలించి మనకు అన్ని విధాలుగా మంచిగా ఉంటే ఖచ్చితంగా 15-16 గిటాలు అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అన్ని విధాలుగా తట్టుకునే గుణాలు అంటారు. సో మనకు ఎర్లీ క్రాప్ వస్తుంది సార్. మీడియం. ఎన్ని రోజుల పంట వేసారు మనం? ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ పంట 140 days లో కంప్లీట్ 140 days లో కంప్లీట్ అయిపోతుంది. ప్లాటినం ఉంది 120 days అయిపోతుంది. దానికి 20-25 days. నాకు మాక్సిమం ఒక చెట్టుకి ఎంత వరకు కాయలు కాసే అవకాశం? 60 నుంచి 70 కాయలు. మనకి ఏదంటే హై డెన్సిటీలో కొద్దిగా మనం స్పేస్ తీసి పెట్టుకోవాలి. ఓకే, స్పేస్ ఎంత దూరం వేసుకుంటే మంచిది? బలమైన నేలలో 3x4, 3x4 బలమైన నేలలో, మీడియం అంటే 3x3, లైట్ సాయిల్ అంటే 2x3. ఓకే, ఇదండి గౌతమి వెరైటీ వేదా సీడ్స్ లో కొత్తగా రావడం జరిగింది. మనకు ప్లాటినము, చంద్రగోల్డ్ అని తెలిసిన వెరైటీసే. సో ఇది వెరైటీ, దీని గురించి మనకు సార్ మాటలు తెలుసుకున్నాం. ఏ విధంగా వస్తుంది, మనకు అంచు ఎంత దూరం వేసుకోవాలి, ఏ విధంగా సాగు చేసుకోవాలి, అదేవిధంగా మనకు బౌల్ కూడా పెద్దగా వస్తుంది సార్. బౌల్ పెద్దగా రావడం, అదేవిధంగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మనకు మంచిగా వాతావరణం అనుకూలించి మంచి మెయింటెనెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 14 నుంచి 15 క్వింటాల వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి 140 రోజుల క్రాప్, 140 రోజుల్లో క్రాప్ కంప్లీట్ అవుతుంది. మనకు సెకండ్ క్రాప్ కూడా వేసుకోవడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ.